అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. అట్లాగే దేశం నలుమూలల అంబేద్కర్ వారసులు, అంబేద్కర్ ఆశయాల సాధకులు, అంబేద్కర్ ఆశయాలు పూర్తి స్థాయిలో అమలు కావాలని కోరుకునే ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్న రోజు ఈరోజు. అంబేద్కర్ మహనీయుడే ఈ దేశంలో జన్మించి ఉండకపోతే ఇంత సువిశాలమైన భారతదేశానికి లిఖిత రాజ్యాంగం లేదో కాదో తెలియదు. రాజ్యాంగ పరిషత్తుకు చైర్మన్గా ఆయన తన అనుభవంతో మేధస్సుతో ప్రపంచంలోనే అత్యంత పకడ్బందీ రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న బిరుదు ప్రదానం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అట్లాగే పార్లమెంటులో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉన్నప్పుడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈ సువిశాల భారతదేశానికి భారత పార్లమెంటుకు, లోక్సభకు తొలి దళిత స్పీకర్ జిఎంసి బాలయోగ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి సేవలు అందించారు. అట్లాగే రాష్ట్ర శాసనసభకు ప్రతిభాభారతి గారు స్పీకర్గా పనిచేశారు. కేఆర్ నారాయణన్ గారు రాష్ట్రపతి కావడంలో మన సహకారం ఉంది. వీళ్ళే కాకుండా జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ ఏర్పాటు చేసి దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు రావడానికి, అంతరానితనం బాధలు పోవడానికి ఆ కమిషన్ చేసిన 42 సిఫార్సులను ఏకగ్రీవంగా ఆమోదించి తూచా తప్పకుండా అమలు చేసిన గొప్ప ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా ముందుకు పోతా ఉంది. దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వమో అమలు చేయని విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నాం. దళితుల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, రాజకీయంగా వాళ్లకు తగిన ప్రాధాన్యం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనమందరం కూడా ఈ రాష్ట్రంలో సామాజిక అంతరాలు తొలగిపోవాలని, ఆర్థిక అంతరాలు తొలగిపోవాలని, అన్ని సామాజిక వర్గాలకు సమానమైన సామాజిక హోదా, గౌరవము లభించే విధంగా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని, దానికి అంబేద్కర్ గారి ఆశయ సాధకులందరూ కూడా కంకణబద్దులై పనిచేయాలని అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ వినమ్రంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విగ్రహాన్ని కూడా నిర్మించాలని ఆశపడతా ఉన్నాం. అట్లాగే అంబేద్కర్ విగ్రహాలని ఆవిష్కరించుకోవడం ద్వారా రాయదుర్గం పట్టణానికే అంబేద్కర్ విగ్రహం ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా ఉండే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా అందరికీ